చేస్తానని కుట్రదారుడిగా మాట్లాడుతున్నావు. ఆల్రెడీ 420 కేసుల్లో ఉన్నావు. ఆల్రెడీ ఆర్థిక నేరగాడిగా ఉన్నావు. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో 2,500 కోట్ల రూపాయలు జప్తు చేయబడ్డ ఆర్థిక నేరగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. పరిధి దాటి మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు, స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. వయసు తగ్గ మాటలో నీ నోటు రావట్లేదు. మెడలో ఉంచింది కూడా ప్రజలు నిన్ను సిగ్గు లేకుండా బుద్ధి తెచ్చుకోకుండా నీ మెడలు ఉంచారయ్యా. నీ అహంకారానికి, నీ కుర్రతనానికి, నీ పరిధి దాటి నువ్వు మాట్లాడిన భాషకి రాష్ట్ర ప్రజలు నీ పార్టీ నీ మెడ ఉంచారు. అది తెలుసుకోకుండా, అది నేర్చుకోకుండా పరిధి దాటి మాట్లాడుతున్నావు. ప్రజలు క్షమించరు. ఇవన్నీ కూడా రేపు శాసనసభలో సమాధానం చెప్తాం. నీ భాష, నీ మాట, నీ వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. తప్పకుండా నువ్వు అడిగే ప్రతి ప్రశ్న కూడా శాసనసభలో సమాధానం చెప్పడానికి మా శాసనసభ్యులు, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నిధులు ఏమాత్రం కూడా సరిపోవు కాబట్టి కేంద్రంలో మంత్రులుగా అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి